ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండము 7, 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు మీరు చేయాలని తలంచిన ప్రతి పని దేవుడు సఫలము చేయునుగాక. మీ శక్తి కంటే ఆయన శక్తి కోటి రెట్లు గొప్పదై ఉన్నది. మీరు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు మీరు చూచినప్పుడు, ఆయన దగ్గర మీరు విచారణ చేసినప్పుడు, ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నిశ్చయముగా మీ మనవి ఆలకిస్తాడు. మీకు జవాబును దయచేస్తాడు. మీ హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు. కనుక ఈ దినం దేవుని తట్టే చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము తరించుటకు శక్తి పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంతో తేటగా మనతో మాట్లాడుతుంది. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు వాగ్దానాలు చేయువాడు మాత్రమే కాదు, ఆ వాగ్దానాలు నెరవేర్చగల దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, సంఖ్యాకాండం 23:19లో, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? అవును, ఆయన మాట ఇస్తే ఆ మాటను ఆయన స్థాపిస్తాడు. ఆయన అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నమ్మదగిన వాడుగాను, వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చువాడుగాను ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ఆ వాగ్దానము నెరవేరాలంటే నీకు 3 విషయాలు అవసరం. మొదటి విషయం, నీకు ఓర్పు కావాలి. దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేరడానికి ఓపికతో నువ్వు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఓర్పుతో ఎదురు చూచినప్పుడు ఒక సమయం నీ దగ్గరకు వస్తుంది. ఆ రోజున నీ ముఖంలో, నీ హృదయంలో ఆనందం నాట్యమాడుతుంది. రెండవది, దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేరాలంటే నీకు విశ్వాసం ఉండాలి. నా దేవుడు నాకిచ్చిన ఈ మాటను ఆయన నెరవేరుస్తాడు అని మీరు నమ్మాలి. ఎంతగా నమ్మాలంటే, పసిబిడ్డ తన తల్లిని చూచినప్పుడు ఆ తల్లి ఆ పసిబిడ్డని ఎత్తుకొని పైకి ఎగరవేసి ఆ 2 చేతులతో మరలా పట్టుకుంటే ఆ పిల్లవాడు కిలకిల నవ్వుతాడు, ఏమాత్రం ఏడవడు. ఎందుకని? ఆ పిల్లవాడు తల్లిని నమ్మాడు. ఆ విధంగా చిన్న బిడ్డ వలె మనం దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించాలి. అప్పుడు ఆ వాగ్దానం మన పట్ల ప్రభువారు నెరవేరుస్తారు. మూడవదిగా, దేవుని వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే విధేయత తప్పనిసరి. అబ్రహాము దేవుని వాగ్దానాలు పొందుకొని ఆ వాగ్దానాలకు అతడు విధేయుడై దేవుని సన్నిధిలో చక్కగా సాగి వెళ్ళాడు. దాని ఫలితం ఏంటో తెలుసా? అతడు ఆశించిన ఆ కార్యాన్ని తాను అద్భుతంగా పొందగలిగాడు. విధేయత ఎంతో ప్రాముఖ్యమైనది. మీరు కూడా దేవుని వాగ్దానాలు నెరవేరడానికి ఓర్పు, విశ్వాసము, విధేయత మీరు కలిగి ఉండండి. ఏ వాగ్దానం మీ ఎడల ఏమాత్రమును తప్పిపోదు.
ప్రతి వాగ్దానం మీ ఎడల నెరవేరు తీరుతుంది. దేవుని కృప మీకు తోడైండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, నీవు వాగ్దానం చేసిన వాడవు, నమ్మదగిన వాడవని మాకు తేట తెల్లముగా బయలుపరుచుకున్నారు. మా తండ్రి, మా ప్రియులకు మీరు ఈ నూతన సంవత్సరం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుమని, వారి యందు నీ కృప విశాలపరచుమని, ఈ దినం వారు పూనుకొనిన ప్రతి పనిని వర్ధిల్ల చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.